వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ అంబర్పేట డీడీ కాలనీలో రచ్చకెక్కిన మరొక వివాహేతర సంబంధం. యురాలీతో భర్త ఎంజాయ్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య పిల్లలపై విచ్చికొట్టాడు. ఇక ముషీరాబాద్ ఎన్టీఆర్ కాలనీకి చెందిన ప్రవీణ్ తన ప్రియురాలతో ఉల్లాసంగా గడుపుతుండగా అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య మెర్సీ, ఆమె పిల్లలు. తన భర్తతో ఎలా ఉంటావు అని ప్రవీణ్ ఆయన ప్రియురాలని గుణపాఠం చెప్పింది. ఇక ప్రియురాలను అడ్డుకుని భార్య మెర్సీ కొడుకుని తీవ్రంగా కొట్టారు భర్త ప్రవీణ్. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది గొడవ వీడియో. కొన్ని నెలలుగా ప్రవీణ్ ప్రియురాలతో అంబర్పేటలోని డీడీ కాలనీలో సహజీవనం చేస్తున్నాడు. ఇక యువతితో తన భర్త ప్రవీణ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. భర్త చేష్టలను బయట పెట్టాలని రోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య. ఇక కుమారులు ప్రవీణ్ ప్రేయస్ కి ముందే వివాహం అయింది. ఆమెకు 2 పిల్లలు. భర్త ప్రవీణ్ దాడి చేస్తుండగా పోలీసులను ఆశ్రయించింది భార్య మెర్సీ, పిల్లలు. ఇక తను పని చేస్తున్న సంస్థలోని యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు ప్రవీణ్. తమకు న్యాయం చేయాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. సంసారం ఖరాబ్ చేసుకొని
మొగలు నిడిచిపెట్టి పిల్లలు నిడిచిపెట్టి ఏం చేసుకొని వస్తావు? సంసారం చేసి ఆ పిల్లల్ని నిడిచిపెట్టి చెప్పినప్పుడు ఆమె ఐ లవ్ యూ చెప్పలేదా? నువ్వు పెళ్లి ముఖ్యమా? భార్య ముఖ్యమా ఇది ముఖ్యమా? భార్య ముఖ్యమా ఇది ముఖ్యమా? భార్య ముఖ్యమా ఇది ముఖ్యమా? భార్య ముఖ్యమా? భార్యకి ఏం ఏమైతుంది? నా ముగ్గురు పిల్లలు ఏం కావాలా? నా ముగ్గురు పిల్లలు ఏం కావాలా? మమ్మీ మాట్లాడకు నువ్వు మంచిగా కే ప్రవీణ్ కుమార్ నా హస్బెండ్. మాకు 15 years బ్యాక్ మ్యారేజ్ అయ్యింది. మేము ఆఫీస్ రన్ చేస్తాం అన్నమాట, బిజినెస్ లైసెన్స్ ఇస్తాము. అయితే అందులో ఎంప్లాయీ మా దగ్గర జాబ్ చేసేటామె తనని తిను ఇలా చేశాడు. ఆల్రెడీ ఇంతకుముందు ఈయనకి చాలా అఫేర్స్ ఉన్నాయి. అమ్మాయి ఆల్రెడీ ఒప్పుకుంది ఆడియో రికార్డింగ్ లో. వెళ్ళిపోతా అని చెప్పేసి మళ్ళీ అమ్మాయి వచ్చింది. ఇది 3వ సారి వెళ్ళిపోయి రావడం. అయితే ఇదేంటి అమ్మాయి వాయిస్ రికార్డ్ పెట్టింది వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి మా ఆయన ఇంటికి రాకుండా ఇక్కడే ఉంటున్నాడు. ఈ లొకేషన్ కూడా వాళ్ళే షేర్ చేశారు. ఇక్కడికి రండి కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందామని వాళ్ళే మెసేజ్లు పెట్టారు, వాళ్ళే లొకేషన్ షేర్ చేశారు. అట్లా నేను వచ్చాను, నాకు తెలియదు వీళ్ళు ఇక్కడ ఉంటున్నారని. వచ్చాక కొట్టడం స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో CCS లో మాట్లాడాము. ఆల్రెడీ కోర్టులో కూడా ఇది ఛార్జ్ షీట్ అయిపోయింది. ఈయన అరెస్ట్మెంట్ చేశాడు 4 times మా ఇంటికి వచ్చి, నన్ను నైట్ పూట వచ్చి కేసు విత్డ్రా చేసుకో లేదంటే ఆ అమ్మాయి ఆప్షన్ ఇస్తుంది వారం ఇటు వారం అటు ఉందాం అనేసి అని చెప్పాను. సో ఇప్పుడు నేను వచ్చి అడిగినందుకు నా మీద ఏమంటారు కొట్టాడు. ఆల్రెడీ ఆడియో రికార్డింగ్స్ వీడియోస్ కూడా అన్నీ ఉన్నాయి. నేను అడగనీకి వస్తే కూర్చొని మాట్లాడదాం అసలు ఏంటి నీ సమస్య అంటే నా హస్బెండ్ నాకు కావాలి అనేసి నేను చేశాను. ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు. ఏం సెటిల్మెంట్ చేయకుండా వెళ్ళిపోయాడు. పైనుంచి నా మీద అలిగేషన్స్ బ్లేమింగ్ వేయడం అన్నమాట. సో అట్లా జాబ్ ఉంది మాకు.